ఆవిడ కూడా మొదలైంది. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అంటే మా తులసిదాస్ గారికి వచ్చినప్పుడు గాడు అంటే కోపం విశేషం కావచ్చు. బట్ నాకు ఒక ఫీలింగ్ ఏంటంటే గాడు దేవుడు ఉన్నాడా, ఎందుకు దేవుడు ఉన్నాడా అని నేను అనుకున్నానంటే, యాక్చువల్గా నాకు చిన్నప్పటి నుంచి హిస్టరీ చెప్పాలి. నేను హిందూగానే పుట్టా ఉన్నారమ్మా. మా అమ్మ కూడా కృష్ణ కృష్ణ, ఇప్పుడు కూడా కృష్ణనే అంటుంది. ఇవి నా భార్య రామ రామ అనేది, శ్రీరామ రామ రామేతి రమేరమ, ఇలాంటి పద్యాలన్నీ ఆ దగ్గర నేర్చుకున్నాం, పిల్లలు నేర్పేది. మా మామగారు ఏంటంటే ఆ రోజుల్లోనే 80 90లోనే వీడి మీద కోపంతో వారానికి 1 లక్ష రూపాయలు రావాల గుడికి పంపించావు, నాగవరావు పంపించావు వీడి ఇచ్చి. ఇప్పటికీ అక్కడ ఆయన పేరు మీద అన్నదానాలు అవి జరుగుతూ ఉంటాయి. సరే, మా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు. గోల్కొండతో అయితే మేము గోల్కొండకు అలవాటు ఉండేది. ప్రతి శనివారం ఆ పార్క్ దగ్గర కూడా ఉండేది. రామవారి గుడేనా పార్క్ దగ్గర రామవారి గుడికి వెళ్ళేవాడు. ఆయనతో పాటు నేను కూడా వెళ్ళేవాడు. సరే, వెంకటేశ్వర మా నాన్నదేవుడు అందరితో కూడా మేము వెళ్ళేవాడు. మా రోడ్డు వాడు వెంకటేశ్వర 2 గుడి పక్కన వెనకాల. ఆ తర్వాత వెంకటేశ్వర మేము ఆ సత్యం, ఆ శక్తిపటం గుర్తున్నారా నీకు? దసరా వచ్చిందంటే అక్కడే, దసరా వచ్చిందంటే చిందులే, ఆ 10 రోజులు చిందులే దసరా శక్తిపటం. నాకు ఎంత ప్రేమ అంటే శక్తి అంటే, కలెక్టర్లో పనిచేసినప్పుడు కాళికాదేవి విగ్రహం దొరుకుతుందని చూశాను. ఆ తర్వాత మళ్ళీ అక్కడ కుదరలో ఆలగడ వచ్చాను. సాగర్ వెళ్ళిపోయి ఉన్నాడు సార్. ఆలగడ మన శిల్పాలు తెచ్చాం. కాళికాదేవి శిల్పం గురించి మాట్లాడని చేసిన తర్వాత మందిరం వెళ్ళి అసలు మామూలుగా పెద్దలతో మాట్లాడుతున్న పెద్దలతో లేకపోతే ఆల్రెడీ వాళ్ళు గుడి పెట్టేసరి చేశారు. గుడి ఉండేది కదా అప్పట్లో, అమ్మ గుడి కూడా ఏమి ఉండేది కదా. ఆ గుడి అయిపోయింది విగ్రహం పెట్టారు. అదే నాకు ఆపోజిట్ మిస్ అయింది అనుకున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, నేను హిందూ అని చెప్పడం కోసం ఆల్మోస్ట్ నాగేశ్వరరావు, నేను, మూర్తి, మేమంతా దక్షిణ మొత్తం అంతా తిరిగాం కదా, మొత్తం సౌత్ ఇండియా అంతా తిరిగాం. ఇంకా కామాక్షి కూడా ఏదో ఉండేది, మధురమీక్షి. అట్లాగే నాగేశ్వరం అయితే జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళాం. అన్నీ ఒకటి కాదు, 2 కాదు. మా అమ్మ అన్నవరం వ్రతం చేస్తుంటే ఖచ్చితంగా అన్నవరం వచ్చడానికి తీసుకెళ్ళేది, సింహాచలం తీసుకెళ్ళేది, వెంకటేశ్వర గుడికి తిరుపతి తీసుకెళ్ళేది. యశ్వంత్ రాలేదు కానీ వెంకటేశ్వర గుడికి వెళ్ళినప్పుడు నాకు టికెట్ తీసుకోవాలి. అప్పటికి మా భార్య మారిపోయింది, క్రిస్టియన్ అయిపోయింది 25 ఏళ్ళ క్రితం. నేను కూడా అదే టైంలో యశ్వంత్ టికెట్ తీసుకోకపోతే నేను నాకెందుకు తీసుకున్న టికెట్ లోపలికి వెళ్ళాను. కానీ మీరు వస్తారా మళ్ళీ కూడా ఎవరు చెప్పారు, నేను వెళ్ళాం. ఆయన కూడా పాపం నాకెవరో మాకు ఫ్రెండ్ ఉండి ఆపేసి, జనరల్గా క్షణం కూడా ఉండేవారు అక్కడ వెంకటేశ్వర టెంపుల్లో. అలాంటిది మాకు అక్కడ సూపర్వైజర్ ఆపేసి మేము ప్రశాంతంగా చూసిన తర్వాత పంపించాం. దిస్ ఇస్ మై బ్యాక్గ్రౌండ్. ఎందుకు నేను హిందూయిజం అంటే ఇష్టపడతాను, ఎందుకు హిందూయిజం అంటే ఇష్టపడతానంటే, ఒక హిందువుగా నేను ఎక్కడికి వెళ్ళాను దండం పెట్టుకుంటాను, ఎక్కడికి వెళ్ళినా దండం పెట్టుకుంటాను. అవునా కదా? హిందూ చెప్పండి, ఇక్కడ మిగతా క్రిస్టియన్ ఒప్పుకోరు. కానీ హిందూగా నేను చర్చికి వెళ్ళేవాడు. మాతో వెంకటేశ్వర మా ఇద్దరికే తెలుసు బాగా. నేను చర్చికి వెళ్ళేవాళ్ళం. మొహరానికి వాడికి పీర్ల పండుగ వెళ్ళేవాడు కదా, మనకు నివేదించుకెళ్ళేవాడు. వాడు పీర్ల పండుగకి వెళ్తాం, దర్గాకి వెళ్తాం, ఎక్కడికైనా తిరిగేవాళ్ళం ఇద్దరం. అట్లా మిగతా వెంకటేశ్వర అక్కడ వేరే చోట కూడా నేను దర్గాలు తిరిగాను, కడపలో కూడా దర్గాలు తిరిగాను. అట్లా ఒక హిందూ అందరికీ దండం పెట్టుకుంటాను, చక్కగా పర్ఫెక్ట్గా ఇది ఉంటుంది. నాకైతే ఏమనిపిస్తుందంటే, దిస్ ఈజ్ యూనివర్సల్ రిలీజియన్. పంచాయతీ లేదు, నేను పంచాయతీ ఉన్నాను. నా దేవుడి దేవుడని, కొంతమంది ఏ దేవుడైనా మనకు ఉంటే, నువ్వు దేవుడే. మన గౌరవ దగ్గరికి వెళ్తే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు అన్నాడు కొడుకుని, నా దగ్గర. ఇంకొకటి దగ్గరికి వెళ్ళి సాయి దగ్గరికి వెళ్ళిపోయాడు, ఆ సాయి భక్తుడికి సాయి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏమన్నా అక్కడ చూస్తాం ఏంటంటే, దేవుడు ఒకటే రూపం, ఒకటే దేవుడు దిశలో అని చెప్పారు. దిస్ ఇస్ నాకైతే యూనివర్స్ అనిపిస్తాం. మా మామగారు కూడా చెప్పేవాడు, ఏ దారి వెళ్ళినా అదే అక్కడికి వెళ్తాం, ఒకటే దారి, నువ్వు ఏ దారిని ఎంచుకునేవాడు మా మామగారు. ఒక రామ్మోహన్ రావు. నాకేమైందంటే, ఇక్కడ నాకు ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే, రాయదుర్గ వారు హిందూ, బట్ ఈజ్ పర్సనల్ గాడ్ ఈజ్ జీసస్. విచిత్రంగా ఉండదు కదా. ఆ పిల్లలు కూడా అడిగాడు, పెద్దమ్మాయి చిన్నప్పుడు అడిగాడు, నాన్న నీ దేవుడు ఎవరు అన్నాడు. జీసస్ అనేవాడు. నువ్వు రిలీజియన్ ఏంటి అనేవాడు. హిందూ అనేవాడు. అదే నాన్న రిలీజియన్ హిందూ అమ్మా, నా పర్సనల్ గాడ్ దేవుడు చేస్తాను. దానికి ఒక చిన్న కథ ఉంది ఏంటంటే, పెద్దనాడు ఉండేవాడు వెంకటేశ్వర గారు అని. ఆయన కూడా మాకర్ల వెంకటేశ్వర గారు, అక్కడ అమ్మగారు ఉన్నారు, అమ్మగారు బంధువు ఆయన, మాకర్ల వెంకటేశ్వర. ఆయన దేవుడి గురించి చెప్తూ ఉంటాడు. దేవుడి గురించి చెప్తా ఉంటే జీసస్ గురించి కూడా చెప్తూ ఉండేవాడు. స్వామి వివేకానంద కథలు జీసస్ ఆనందగడ్డ ముందు ఎవరు పరిచయం చేశారు. ఆనంద లాంటివి బాగా పరిచయం చేసి ఉంటారు, స్వామి వివేకానంద లాంటివి. అందుకు ముందే ఎవరు పరిచయం చేశారు. పరిచయం చేసినప్పుడు చిన్న పుస్తకాలు చదివితే, ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ గార్డ్ ఉండాలి. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒకరికి వెంకటేశ్వర స్వామి, ఒకరికి ఆంజనేయ స్వామి, ఒకరికి ఇంకోటి అనేవాడు. నాకు వచ్చినప్పుడు నేను వెతికినప్పుడు ఏమైందంటే, ఓకే మిగతా దేవుడికి ఏమనుకోక దేవుడు కాకుండా మిగతా దేవుళ్ళంతా మనుషుల్లా అనిపించారు నాకు. ఇప్పుడు జీసస్ మనిషిగా అనిపిస్తే, జీసస్ గురించి మా పెద్దవాడు మాట చెప్పాడు. ఏం మాట చెప్పాడంటే,
జీసస్ని శిలువ మొహం మీద ఉమ్మూసి కొట్టి గుద్ది కొండలతో కొట్టి శిలువ వేస్తుంటే ఈయన వాళ్ళ కోసం ప్రార్థన చేశారు. దేవా వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరికి క్షమించండి. ఆ ఒక్కటి నా బ్రెయిన్లో ఎలా సాధ్యం? మీరు నమ్మరు. చిన్నప్పటి నుంచి నాకు ఏంటంటే ఈయనలాగానే దేవుడు ఉన్నాడా లేదా డౌట్ ఉంటే ఇవి 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 ఏంటంటే ఇవన్నీ కలిపితే కదా, రాముడు కలిపితే కదా, కృష్ణుడు కలిపితే కదా, జీసస్ కలిపితే కదా, అల్లా కలిపితే కదా, ఇవన్నీ కలతలు. ఈ రామగారు అంటాడు రాశారు, ఇది మనుషులు మంచి మార్కులు పెడతాయి. ఇది నా ఫీలింగ్. మనుషులు మంచి మార్కులు పెడతారు రాశారని ఫీలింగ్. ఆ ఫీలింగ్ ఏం చేశారంటే ఇదంతా ఈ క్యారెక్టర్ అన్ని క్యారెక్టర్లు ఓకే, బట్ ఈ క్యారెక్టర్కి వచ్చేటప్పటికి ఒక దెబ్బ కొడితే 2 దెబ్బలు కొట్టాలి. అది మన క్యారెక్టర్. అంతే కదా, నా క్యారెక్టర్ అదే కదా సార్, మీకు అందరికీ తెలిసిన క్యారెక్టర్ కదా. ఒక దెబ్బ కొడితే 2 దెబ్బలు కొట్టాలి, ఒక మాట 4 మాట్లాడాలి. ఈయన సంపాదిస్తుంటే వీళ్ళకి క్షమించమని ప్రార్థన చేయడం అంటే ఇక్కడ ఎవరు ఉన్నారో అది నా వాళ్ళైతే ఇప్పుడు కాదు, చాలా కష్టం. కొడితే బాధపడతాను, ఇక ఓకే కొంచెం. ఒకప్పుడైతే కొట్టక ముందే ఆడు ఎవడో ఏదో ఎంటర్ ఇక్కడికి వచ్చామన్నాడు, ఎక్కడో ఒక సెంటర్లో. ఎందుకు ఇప్పుడు సెంటర్లో పని ఏంటో అన్నాడు. ఎలా అంటామని గుయ్యమని ఇచ్చాను. ఆ తర్వాత ఫుట్బాల్ వేసుకున్నాను, తర్వాత వేరే విషయం. కాకపోతే కోపం సరే దేవుడు గారు ఉంటే ఎవరు ఆయనకి నా ఫీలింగ్ ఏంటంటే ఆయన మనిషిలా ఉండడం, మనిషిలా నిద్రపోవడం, మనిషిలా తిండి తినడం, మనిషిలాగా కామ క్రోధ లోపమోహాలు ఏమి ఉండవు. సరే మర్చిపోయాను అసలు ఈ దేవుడి మీద ఎందుకు వచ్చింది అని చెప్పాలి కదా మీకు. దేవుడి మీద అసలు ఎందుకు వచ్చిందిరా, అసలు దేవుడి గురించి ఎందుకు ఆలోచించామని చెప్పాలి కదా. నాకు చిన్నప్పుడు మా పెద్దనాన్న చెప్పాడు కదా. పెద్దనాన్న ఏంటంటే మా నాన్న చిన్నప్పటి నుంచి నాకు చిన్న నాన్న లేడు. దాంతో పెద్దనాన్న చూశాడు, ఏదో నాన్న లేని ఫీలింగ్ వీడిలో ఉందని చెప్పేసి, నీకు జీససే అన్నీ రా, తండ్రి అన్నీ జీససే కాబట్టి మీకు ఏమైనా కావాలని నేను అడగలేవు అని ఒక మాట చెప్పాడు. అడుగుడు మీకు ఇవ్వకూడదు అని చెప్పేసి ఒక ఉంది, అలాంటి అడిగితే ఇస్తాడని చెప్పి బైబిల్లో మాట చెప్పాడు. గుర్తుంది అది లైఫ్లో. 10th క్లాస్ తప్పారు. మీరు 10th క్లాస్ వాళ్ళు లేని సెక్షన్ లేని ఎవరు లేని కాబట్టి మీకు తెలియదు. 10th తప్పారు. తప్పారు. 10th తప్పేటప్పటికి ఏంటంటే అప్పుడు యాక్చువల్గా 7th క్లాస్లో తెలుస్తుంది. 7th నేను విజయ్ కుమార్ నేను ఫస్ట్ సెకండ్లో ఉండేవాడు. కానీ 10th వచ్చినప్పుడు తప్పేటప్పటికి అప్పుడు పెద్ద చెప్పి గుర్తొచ్చింది. అప్పుడు పెద్ద చచ్చిపోయాడు. అరే అడుగుడు మీకు ఇవ్వకుండా ఎవరో నిజంగా అడిగితే ఇస్తాడమ్మా చూద్దాం అని చెప్పేసి అడగడం మొదలెట్ట. నువ్వు అడిగితే ఇస్తాను, నాకు ఇది కావాలి, నెక్స్ట్ టైం మాత్రం నేను తప్పకూడదు ఒకటి. తర్వాత డిగ్రీ అయిపోయినా ఉద్యోగం రావాలి, డిగ్రీ అయిపోయినా ఉద్యోగం రావాలి. ఈ 2 అడుగుతూ మొదలెట్టేటప్పుడు ఇంటర్మీడియట్ తప్పా. ఓరి దేవుడు ఉన్నాడని చెప్పాడు, ఇంటర్మీడియట్ తప్పాను, ఇదేంద్రా బాబు ఎంత ఉట్టి మాటలు అడుగులు మీకు ఏమని అనుకున్నా. ఇష్టంగా 4 రోజులుగా మొత్తానికి మళ్ళీ మార్కులు ఇచ్చి ఇంటర్మీడియట్ అందరం తప్పేవాడి. మోడరేషన్ మార్కులు ఇచ్చారు, గ్రేస్ మార్క్స్ ఇచ్చి పాస్ చేశారు. అందరం పాస్ అయిపోయాం. అప్పుడు ఆయన మీద ఉన్నట్టున్నాడు అనుకున్నాం. ఆ తర్వాత ఏంటి మళ్ళీ డిగ్రీ జాయిన్ అయ్యారు. ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ అయిపోయింది కదా. డిగ్రీ వచ్చేటప్పటికి ఫస్ట్ ఇయర్ గుర్తుంది కదా. ఫస్ట్ ఇయర్ ఎవడో మనం వెళ్ళేటప్పుడు ఫస్ట్లో మనకి ఫంక్షన్ జరుగుతుంది కదా. ఫస్ట్ ఇయర్ ఎవడో సబ్జెక్ట్లో టాప్ అని చెప్పేసి అడిగేది ఇస్తున్నారు. ఒక్కో సబ్జెక్ట్కి ఒకటి ప్రిన్సిపల్కి చేతుల మీద ఇస్తున్నారు. ఇస్తుంటే దేవుడిని నాకు కనీసం ఒక సబ్జెక్ట్లో ఫస్ట్ రావాలి, తీరా చూస్తే నాకు సబ్జెక్ట్లో ఫస్ట్ రావాలి. అకౌంటెన్సీ 9 వచ్చింది. 100తో రామలింగేశ్వర వాడికి వచ్చింది. కానీ ట్విస్ట్ ఏంటంటే నేను వెళ్ళి ప్రైజ్ తీసుకున్నా ఫస్ట్ రోజు. ఇదేంటి నేను కాదు కదా ఫస్ట్ అని ఆడి కమర్షియల్ చదివే వాడి కొట్టేశాడని చెప్పి నాకు ఇచ్చారు. మళ్ళీ డౌట్ ఓన్లీ దేవుడు నిజంగా అడిగింది ఇస్తున్నాడు. మళ్ళీ సెకండ్ ఇయర్ కూడా అడిగా. సెకండ్ ఇయర్ కూడా బ్యాంకింగ్ వచ్చింది ఫస్ట్, కాలేజీ ఫస్ట్. థర్డ్ ఇయర్ కూడా కావాలని అడిగా స్టాటిస్టిక్స్. థర్డ్ ఇయర్ స్టాటిస్టిక్స్తో పాటు కనీసం ఏమో 60 రావాలనుకున్నా, ఏమో 68% వచ్చింది. ఆ తర్వాత ఉమాదేవి గారు పరిచయం మీకు తెలుసు కదా. ఇక్కడ మిస్ అవ్వకూడదు దేవుడు, నాకు మాత్రం నువ్వు ఇప్పుడు దాకా ఏదో ఇచ్చావనుకున్నాను, ఇప్పుడు ఇవి ఇస్తే నిజంగా ఉన్నావు నమ్ముతానని చెప్పి ఆవిడకి వెళ్ళిపోయి ఆడగారికి తీసుకెళ్ళిపోయింది. అదో పెద్ద చరిత్ర. మళ్ళీ ఎట్లా కూడా తెచ్చుకున్నాను ఆవిడని. ఆ తర్వాత పిల్లలు కావడం విచిత్రం ఏంటంటే నాకు వెన్నెల డాక్టర్ కావాలనే కోరుకున్నది దేవుడు. అది డాక్టర్ అయింది. ఐఏఎస్ కావాలనుకున్నాను. ఐఏఎస్ కావాలని దేవుడు కోరుకుంటే అది టీసీఎస్లో జాయిన్ అయింది. ఇదేంటి ఐఏఎస్ కావాలని టీసీఎస్లో జాయిన్ అయింది, ఇదేనా ఇదే విచిత్రం చేసావు. ఓకే ఏదో నువ్వు కొన్ని ఇచ్చావు కాబట్టి ఉన్నావు అనుకున్నాను. విచిత్రమైన మలిపోయాడు అంటే అది టీసీఎస్ రిజైన్ చేసి గ్రూప్ వద్దాను. నేను ఐఏఎస్ కావాలని కోరిక ఉంది కదా. ప్రిలిమ్స్ రాయించా. ప్రిలిమ్స్ రాయిస్తే ఫస్ట్ టైం అయిపోయింది, ప్రిలిమ్స్ అయిపోయింది. కానీ మెయిన్ కాలం కూర్చొని బండి కేసి కూర్చొని నాకు తెలియకుండా గ్రూప్ 1 రాసింది.
గ్రూప్ 1 రాసిన దేవుడు కనపడేలా వేసేసాడు. ఆ కోరిక అయితే తీర్చాడు. ఆ తర్వాత బ్యాగ్లో మీకు ఏజిఎం డిజిఎం ఎంత మా పెద్దవందరం పుణ్యవారు ఏజిఎం డిజిఎం 3 జోన్లు జోన్ మేలే చేయాలన్నా జోన్ మేలే 3 జోన్లు చేశాను దేవుడి దగ్గర. ఆ తర్వాత రిటైర్ అయిన తర్వాత కూడా మా ఎంఈఆర్ గారు లేరు, ఇక్కడ మా రాజేంద్ర ప్రసాద్ గారు లేరు, ఫ్యాకల్టీ చేయాలనుకున్నా. ఆయన డైరెక్ట్గా నా ఫ్రెండ్ నాకు ఫ్యాకల్టీ వస్తాను కూర్చొని అక్కడ ఉన్న ఆప్కా ఎండీకి చెప్పి ఫ్యాకల్టీ ఇప్పించాడు. నేను పెద్ద వస్తాను అనుకుంటా, లాస్ట్ టైం వస్తాడు అనుకుంటా, ఫ్యాకల్టీ ఇప్పించాడు. ఆ తర్వాత కడప డిస్ట్రిక్ట్ బ్యాంక్ సీఈఓ ఎందుకో చేయాలని తమ ఏదో ఫ్యాక్షన్ వచ్చింది, దానికి కూడా అడిగేశారు. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ 24 మార్చి ఎలక్షన్ ముందు ఫేస్బుక్ పోస్టులు చూసి అని చెప్పి సస్పెండ్ చేశారు. అప్పటికే పొలిటికల్గా చిన్న క్రిస్టల్ మాకు వాళ్ళకి గొడవ జరుగుతాం. ఎందుకంటే పొలిటికల్లో వాళ్ళకి ఎక్కువ వాళ్ళ రూల్స్ వైలేట్ చేయమంటుంటారు. అదే నేను వైలేట్ చేయలేక కొన్ని వాళ్ళతో ఇదేటప్పటికి ఎప్పుడైతే ఫేస్బుక్ పంపి చూపించుకుని ఎలక్షన్ ఆఫీసర్ రాసి మొత్తానికి సస్పెండ్ చేశారు. మళ్ళీ ఎలక్షన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఎలక్షన్ ఏమంటారు అని పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి ఇది కాదు వైలేషన్ కాదని చెప్తే ఆయన వైలేషన్ గారు లెటర్ ఇచ్చారు. లెటర్ ఇచ్చినా మా వాళ్ళు సస్పెన్షన్ రివోక్ చేయడం. రివోక్ చేయమని అడగాలి దేవుడు, మళ్ళీ రివోక్ చేయాలి, నేను మళ్ళీ చేయాలని అడగాలి. నాకేమనిపించింది అప్పుడు ఎందుకో తెలియదు, సడన్గా అది ఇప్పుడు దాకా అడగడమే పోయా, జీవితంతో అడుగుతూనే ఉంటున్నా. అసలు ఆయన ఎవరు, అసలు ఆయన ఎప్పుడున్నా కనీసం ఎప్పుడు కోరికలు తప్ప కనీసం కృతజ్ఞతలు ఎప్పుడు చూపించలేదు ఆయనకి అని ఫీలింగ్ వచ్చింది. అప్పుడు ఎక్కడో మొదలుపెట్టాను. ఇక్కడ అంటే ఇక్కడ మామూలుగా దేవుడు లేడానికి తులసిదాస్ గారు ఏమనుకోండి, ఇక్కడ ఏదో ఒక బిల్డింగ్ ఉందనుకోండి, అనుకోండి ఈ బిల్డింగ్ ఎవరు కట్టారు, ఎవరు కట్టలేదండి. ఈ బిల్డింగ్ ఎవరు కట్టలేదని చెప్తారా మీరు అన్న? క్లబ్ ఇదంతా ఎవరు కట్టారు ఆటోమేటిక్గా వచ్చిందని చెప్తామా చెప్పండి అన్న. మరి మన బాడీ కానీ ఎలాంటి బాడీ అండి, బాడీ గురించి చెప్పాలంటే ఎంత అద్భుతమైన బాడీ. ఈ తమ్మి ఇంప్రెషన్ ఇన్ని కోట్ల మందికి ఇంకో తమ్మి ఇంప్రెషన్ లేదంటే నమ్మగలుగుతాం. ఇది అద్భుతం కదా ఇది. అలా ఇన్ని కోట్ల మందికి ఐలిష్ ఒకటి కాదంటే నాలాంటి వాడు కూడా లేడని చెప్తే ఇదే తప్పు. దేవుడు లేడని ఎలా వెళ్ళను? ఇంత అద్భుతమైన సృష్టి. ఒక్క క్షణం మూవ్ ఆగిపోతే మొత్తం అవుట్ అంటాడు. ఒక్క క్షణం తిరగడం ఆగిపోతే ఒక్క క్షణం. మరి దేవుడు లేడని ఎలా అంటాను? నేను ఇంకో కాంట్రవర్సీకి వెళ్ళాల్సిపోయింది కానీ బట్ దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాను. సరే దేవుడు ఉన్నాడు, నన్ను ఎందుకు ముట్టించాడు, నాకేంటి పర్పస్, పిల్లలు చూసుకోవడం ఇదేనా నా పని. మనం చాలా మంది చెప్పారు కదా, అసోసియేషన్ చేసాడు అది చేశాడని. ఏదో చేసాం, ఎందుకు చేసాం తెలియదు అనుకోండి, చేసాం. మరి ఎంత చెత్త అంతగా తెల్లారేసి చంటి పిల్లలు రేపులు చేస్తున్నాను, పెద్దవాళ్ళని మంటలు చేస్తున్నాను, ఇంత దారుణాలకి ఎవరు కారణం? దేవుడు ఉన్నావు బాగుంది, ఓకే, నేను అడిగింది ఇచ్చావు బాగుంది, బట్ ఇలాంటి కారణం ఇదొక సమస్య. ఇవన్నీ కూడా ఆలోచన పజిల్స్. దేవుడిని ఎత్తడం మొదలుపెట్టినప్పుడు మనకు ఉన్నాయి కదా గూగుల్ డైరెక్ట్గా బుక్స్ దొరకలేదు. కొన్ని పుస్తకాలు గూగుల్ పుణ్యమా కానీ చాట్‌జీపీటీ పుణ్యమా కానీ చాలా వరకు ఎత్తుకోగలుగుతాం. అద్వైతం విన్నాను కదా, అద్వైతం తెలుసు కదా మీకు అందరికీ. అద్వైతం అంటే అందరిలోనూ ఉన్నాడు, నీలో నాలో అందరిలో ఉన్నాడు. ఇది ఆదిశంకరాచార్య పెట్టింది. ఇది అద్వైతం, అందరిలో దేవుడు ఉన్నాడు. నేను కూడా నమ్మేవాడు అందరిలో దేవుడు. ఎందుకంటే ఆదిశంకరాచార్య నడుస్తుంటే ఒక చంద్రాలు ఎదురొచ్చినప్పుడు తప్పుకోమంటే ఎవరు తప్పుకోమని నాలో ఉన్న దేవుడు అని అడుగుతాడు, నాలో ఉన్న ఆత్మ నాకు అడిగాడంటే ఎస్ నేను బాగా నమ్మాను. కానీ ఇప్పుడు నాకు తర్వాత ఏంటంటే ఇప్పుడు నేను చెప్తున్న చిన్నపిల్లలు రేపు చేసిన మనిషి ఆడు దేవుడు అంటే నేను ఎక్కడ ఒప్పుకోను, సమూహం దేవల. ఇంకోటి ద్వైతం ఉంది, ఇది మధ్వాచార్యులు గారు ఆయన పెట్టాడు. ద్వైతం అంటే అభ్యర్థి లేదు, అద్వైతం కాదు, అందరిలో కాదు, దేవుడు వేరు మనుషులు వేరు, నీళ్ళు ఆత్మ ఇవన్నీ ఉన్నాయి కానీ కొంత స్టోరీ ఏమి చెప్పలేదు కానీ అది వేరు. అద్వైతాన్ని ఆయన స్టోరీ చెప్పాడు. విశిష్టాద్వైతం రామానుజాచార్యులు, మనం రామానుజాచార్యులు తెలుసు కదా. అద్వైతం కాదు ద్వైతం కాదు, ఇక చాలా ఉన్నాయి, వేరు వేరు జీవులు వేరు వేరు ఇల్లు ఉన్నాయి, రకరకాల ఇవన్నీ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు అనేది ఆయన ఇదన్నమాట. హిందూయిజం వచ్చేటప్పటికి శైవులు వైష్ణవులు రకరకాలు. ఇప్పుడు వచ్చే లింగాయతులు కూడా మేము సపరేట్ కంపెనీ చెప్తుంటారు. బుద్ధిజం గౌతమ బుద్ధ అష్టాంగ మార్గాలని చెప్పాడు. అష్టాంగ మార్గాలు ఉన్నాయని చెప్పేసి గౌతమ బుద్ధ దుఃఖానికి మూలమని చెప్పి ఆయనకు పరిష్కారం చెప్పాడు, కానీ దేవుడు ఉన్నాడని చెప్పారు. సిక్కిజం గురునానక్ వచ్చేటప్పుడు నేను అనిపిస్తుంది అంటే ఓన్లీ క్యాస్ట్ వ్యతిరేకంగా పెట్టడం అనిపిస్తుంది, అది ఆ రిలీజియన్. ఎందుకంటే నాకు అనిపించింది చదివినప్పుడు. జైనిజం మరీ కష్టం, చీమలు కూడా చంపరాలి, చాలా జాగ్రత్తగా ఉంటారు, చీమలు కూడా చంపరాలి, చాలా ఏ ప్రాణికి హాని చేయకూడదు.
చార్వాక ఫిలాసఫీ. చార్వాక ఫిలాసఫీ అంటే చార్వాక దీనికి యాక్చువల్గా ఎవరు చార్వాడు అన్నవాడు ఎవరు లేడు కానీ, బట్ ఇది సార్ చెప్పిన తులసిదాస్ గారు చెప్పినట్టుగా దేవుడు లేడు అనే ఫిలాసఫీ ఎప్పుడో ఉంది. ఈ వేదాలతో ఆల్మోస్ట్ అప్పటి నుంచి ఈక్వల్గా మనకి ఇది కూడా ఫిలాసఫీ. దేవుడు ఉన్నాడని ఎప్పటి నుంచి మనకి ఫిలాసఫీ ఉంది. అంటే ఈ దేశంలో రకరకాల ఫిలాసఫీ, ప్రతి ఫిలాసఫీ వేదాసులో కొంచెం కొన్ని శ్లోకాలు నాకు బాగా నచ్చింది. ఆనోభద్ర తత్వయంతు విశ్వత, ఇది ఋగ్వేదంలో ఉంది 1:89. దీంట్లో ఏముందంటే సత్యం జ్ఞానం ఎవరిదైనా సరే అది మంచిదైతే స్వీకరించాలి. సత్యం జ్ఞానం ఎక్కడున్నా ఏదున్నా మంచిదైతే స్వీకరించాలి. మనం సత్యం జ్ఞానం సంగతి ఏమో తెలియదు కానీ మనం మొబైల్లో కెమెరాలు లేకపోతే ఎవ్రీథింగ్ మనం వాడే బైకులు ట్యాబులు అన్నీ ఎవరిథింగ్ మీరు చూసుకుంటే వీడికి బల్బులు సృష్టికర్త ఎవరంటే ఎవడో బయట మనోడు కాదు, అందరినీ వాడుకుంటాం. జ్ఞానం దగ్గర వచ్చినప్పుడు మాత్రం సత్యం జ్ఞానం మాత్రం మాకు వద్దంటాం. ఇంకోటి సంఘర్షత్వం సంవదత్వం సంవో మనాంసి జానత విజయవేద 36:2. దీంట్లో చాలా చక్కగా చెప్పారు. ఏంటంటే మనుషులందరూ కలిసి ఉంటేనే ఈ సంఘం బాగుంటుంది. అందరూ కలిసి ఒకే మాట మీద ఎలా ఉండాలంటే చాలా సింపుల్. మెజారిటీ ఒపీనియన్ మీద తీసుకుని ముందుకెళ్ళచ్చు. బట్ ఒప్పుకోము. నువ్వు మీ 90 మంది ఒకటే నేను ఒక్కడైనా బయటికి వెళ్ళిపోతాను, అది వేరే విషయం. కలిసి ఉండమని చెప్పి అంటే వేదాలు చాలా మంచి ఉంది. ఆ మంచి అయితే ఇక్కడ చెప్పడం నాకు నచ్చిన 2 చెప్పాను. భగవద్గీత సర్వభూత హితేరత, అసలు అన్ని ప్రాణులు అన్నింటిలో మన నిజంగా అన్నింటినీ ప్రేమించేవాడే అసలైన మనిషి అని చెప్పేసి అన్నింటి సర్వభూతం ప్రతి ప్రాణిని అంటే జంతువులు అన్నింటినీ కూడా ప్రేమించమని చెప్పేసి అది చెప్తున్నారు. ఇక రెండవది పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ నిష్కృతాం ధర్మ సంస్థాపనార్థం సంభవామి ఇగోయిగే. ఇది కూడా అందరికీ తెలిసింది. ఇక్కడ నాకు ఒక చిన్న అంటే నేను ఆలోచన, ఇది దేవుడి మీద సెర్చ్ చేసినప్పుడు నాకు వచ్చిన మైండ్లో వచ్చిన ఆలోచన చెప్తున్నాను. ఆలోచన వచ్చినప్పటికీ ఏంటంటే సంభవామి ఇగోయిగే. ఇక్కడ ముందుకెళ్ళేటప్పటికి ఏంటంటే దాంట్లో ఏంటంటే మంచి వాళ్ళని రక్షించడానికి దుష్టుని శిక్షించడానికి ఆయన పుడతాడు. ఇది బాగానే ఉంది నాకు. కానీ మంచివాడు ఎవడు? ఇక మనుస్మృతి చాలా స్మృతులు ఏంటంటే అందరూ పాపులేను, జన్మతః అంతా శూద్రులనే కదా బాగుంటుంది ఆనందం, అంతే కదా. జన్మతః అందరూ శూద్రులే, తర్వాత వాడి కర్మ బ్రాహ్మణ అవుతాడని చెప్పి ఉంటుంది మన ధర్మశాస్త్రం. కాబట్టి జన్మతః శూద్రుడు అంటే ఉద్దేశం జన్మతః అందరూ పాపులే, శుద్ధులని తక్కువ అని కాదు, అందరూ పాపులు ఉద్దేశం. అట్లా అన్ని కర్మాలు అన్నింటిలో అందరూ పాపులనే ఉంటుంది. మనం కూడా పాపాలని చేయడం కోసం చాలా అడిగారు. పుష్కర స్నానాలు కానీ లేదా మొన్న ఈ మధ్య గంగా స్నానాలు చేసినప్పుడు 50 కోట్ల మంది చేశారట. అంటే అందరూ పాపం ఉందని పాపం పుణ్యం కోసమే పరిగెత్తారు, అందరూ బాబులే. మనం కూడా ఏంటంటే మనం గుడికి వెళ్ళినప్పుడు గర్భగుడి దగ్గర వెళ్తాం. గర్భగుడి లోపలికి ఎందుకు వెళ్ళాం? నా కొబ్బరికాయ నేను తీసుకెళ్ళి ఆయన ఎవరో పోయినది పట్టాలి. ఆయన నిష్ఠగా దేవుడితో శుద్ధిగా ఉంటాడు కాబట్టి ఆయన ఎందుకంటే ఇది ఎప్పటి మన ఇజంలో వచ్చింది కాదు, ఇది బైబిల్లో ఉన్నది. మీరు బైబిల్ తెలిసి ఉన్నారు కదా, లేవిగా ఉన్నాయి. దేవుడు ఒక వర్గానికి ఇది వీళ్ళే నా దగ్గర రావడానికి అర్హులని ఇస్తాడు. లేవి అని ఉంటుంది, లేవి తగ్గని ఒకటి ఉంటుంది. ఇది వీళ్ళకి మాత్రమే ఇస్తాడు, దేవుడు ఇస్తాడు. వీళ్ళు చూసుకోవడం మీద వాళ్ళ బాధ్యత చెప్తాడు. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసేది అవన్నీ. అంటే అందరూ ఇచ్చేయకూడదు, వాళ్ళు కొంచెం పవిత్రంగా బ్రతకడానికి వాళ్ళు అలవాటు పడడం చేశారు. అది ఇప్పుడు ఉందా లేదని వేరే విషయం. అక్కడ లేవేలుగా ఇప్పుడు లేవేలుగా. కానీ ఇక్కడ నాకు ఉద్దేశం ఏంటంటే అందరూ బాబులే, దేవుడు దిగొచ్చి అందరూ చంపుతాడు. మనం తెలిసిన స్టోరీలో ఒక దుర్మార్గుడు చంపుతా ఉంటాడు ఇప్పుడు దాకా. ఇంకోటి ఏంటంటే ఆయన చంపడానికి ఆయన ఇక్కడికి రావాలి. అటు బుష్ ఎవడో బిల్లాడి చంపాలంటే ఏం పంపించాడు, ఎవడో మనిషి ఒక టీములు పంపించాడు, టప్పలు లేపుకొచ్చారు. అలాంటి సర్వసృష్టికర్త పెద్ద ఆయన ఇక్కడ మన రోజు రేసాడు. మొత్తం అంతా ఈ పాలపొందు మొత్తానికి పై ఉన్న వ్యక్తి చిన్న మాట కరోనా టైం లేదని అనుకుంటే మొత్తం దుష్టులంతా ఒకసారి లేపేసి కదా కరోనా. ఆయన వచ్చి పుట్టాల్సిన అవసరం లేదు కదా. ఇది నా ఫీలింగ్. ఇట్లా ఆలోచన దేవుడిని వెతుకుతున్నప్పుడు వచ్చిన ఆలోచన. బుద్ధిజం గురించి చెప్పాను. అష్టాంగ మార్గాలు తెలిసే ఉంటారు మీకు. సరైన దృష్టి, ఆలోచన, మాట, కార్యం, జీవనం అంటే 8 చెప్పాడు అష్టాంగ మార్గాలు. పురాణం మొత్తం రాయలేదు కానీ పురాణం 29:69 ఉంది. దేవుని మార్గంలో శ్రమించే వారిని దేవుడే సరైన మార్గంలో నడిపిస్తాడు. దేవుని మార్గంలో నడిపిస్తాడంటే మంచి మార్గం. ఇక్కడ మంచి చెడు, మంచి ఒక మతానికి ఒక మంచి, ఇంకో మతానికి ఇంకోటి మంచి కాదుగా. మంచి ప్రతి మంచి వల్ల మంచిదనం, చెడు ప్రతి చెడు అన్ని మతాల్లో నాకు చెడు అంటారు. మటర్ చేయడం, రేపులు, లేకపోతే విచారం ప్రతి గ్రంథంలోనూ చెడే. దానికి మంచి చెడు ఈ మా దగ్గర అది చెడు కానీ సమస్య లేదు. మంచిగా ఉండడానికి బ్రతకడానికి ప్రయత్నం చేశారన్న దేవుడే సహాయం చేశాడు. ప్రాజెక్టు అంత అద్భుతమైన మాట. నువ్వు మంచిగా ఉండడానికి ఒక ప్రయత్నం చేస్తే తర్వాత ఎవడో ఒక నిరపరాధి
సర్వమానవాన్ని మనిషిని చంపుతాడు, అతను మానవాన్ని చంపినట్టు. ఇంకో రివర్స్ కూడా ఉంది. ఒక మనిషిని సహాయం చేసి బతికిస్తే సర్వమానవాన్ని బతికించినట్టారు ఖురాన్లో. మరి ఖురాన్లో చేసే పనులేంటి? ఎంత భయంకరంగా చేస్తున్నారు, ఇన్నోసెంట్ చంపుతున్నారు. అంటే అందరూ అని కాదు, అని ఎక్కువ చేస్తున్న వాళ్ళు ఇన్నోసెంట్ని చంపుతున్నారు. ఖురాన్లో వాళ్ళు చెప్తుందండి. ఇంకో మాట ఉంది యాక్చువల్గా, ఆయన జిహాద్ అనేది చెప్పిన మాట. జిహాద్ కూడా ఇదే ఫస్ట్ మాట, అదే జిహాద్. నీలో ఉన్న పాపాన్ని పక్కన పెట్టి జయించేసి నువ్వు ఇదిగా వస్తే అది జిహాద్, ఒరిజినల్ జిహాద్, ఫస్ట్ జిహాద్. బట్ అది కూడా ఇక్కడ ఏంటంటే అటు క్రైస్తవం కానీ, ఇటు హిందూజం కానీ, ఇటు ముస్లిం ఇది కానీ, అందరూ ఇస్లాం కానీ, అవ్వడు కాడు ఈ మధ్యలో మతాలు ఉంటారే, మతాలు నడిపే భాష ఉంటారే, వీళ్ళు మారణ కాడు చేస్తానే ఉన్నాం. క్రైస్తవులు చేసిన మారణ తప్పు లేదు, ముస్లింలు చేసిన మారణ తప్పు లేదు, హిందువులు చేసిన మారణ శైలు భాషలో కూడా పట్టుకున్నారు, తప్పేం కాదు. ఒకసారి హిందువులు చేసినారు, హిందువులు కూడా పట్టుకున్నారు. ఇది యాక్చువల్ ఇక్కడ నుంచి మీకు నాకు ట్విస్ట్ ఇదంతా లైఫ్లో ఏంటంటే ట్విస్ట్. నేను క్రైస్తవులు ఎవరు అనుకోకుండా మా వదిలి కూడా వెళ్ళిపోయింది, ఒక లక్కీగా లేకపోతే మా వదిలి గట్టిగా నన్ను తిట్టుకున్నది. క్రైస్తవుల్ని నేను వ్యతిరేకించాను. జీసస్ని ప్రేమించి క్రైస్తవులను వ్యతిరేకించడం అంటే కొంచెం వేరుగా అనిపిస్తుంది కదా మీకు. క్రైస్తవులు ఎందుకు వ్యతిరేకిస్తున్నావు? క్రైస్తవులకి మిగతా వాళ్ళకి తేడా కనబడితే అదే క్రైస్తవులు వేరే అనుకునేవాళ్ళు. మా ఆనంద్ చాలా బెటర్గా ఉంటాడు, మా ఆయన గోల్డెన్ ఇండస్లో బాగుంటాడు, మా ఇల్లు ఎంతో బాగుంటారు. ఈ క్రైస్తవులు ఉన్నవాళ్ళు వాళ్ళ నోట్లో వచ్చే బూతులు కానీ, వాళ్ళ తిట్టబుద్ధులు కానీ, ఒకనోడు తిట్టుకోవడం కొట్టుకోవడం. నేను ఆ ఏరియాలో ఉండేవాడు, ఆ ఏరియాలో అంతా క్రైస్తవులు ఉండేవాడు. ఎవరు నీకు తెలుసు కదా, వాళ్ళు అలా ఉండేవాడు, భయంకరంగా ఉండేవాడు. ఇంకా జీసస్ ఇంకా క్రైస్తవం నాకు ఎందుకు ప్రేమ అనిపిస్తుంది? అదేం చెప్పేవాడు, నమ్మి బాప్టిజం తీసుకో నువ్వు వెళ్ళిపోతావు, మోక్షం. మనం అక్కడ కూడా మాట్లాడిన మోక్షం కదా, ఏ అవతలో మాట్లాడినా నమ్మి బాప్టిజం తీసుకో నువ్వు మోక్షం అంటే రక్షణ. వాళ్ళ దృష్టిలో వాడు పేరు మార్చింది రక్షణ. రక్షణ తీసుకో, నమ్మి బాప్టిజం తీసుకో. నమ్మి బాప్టిజం తీసుకురా నా బాబాను నెక్స్ట్ చేసే బాబాను 50 అది గురించి పెట్టుకో. ఈ 25 సంవత్సరాలు మారింది. ఇవి కూడా తీసుకో, రక్షణ పొందిన తపన. నేను తర్వాత పాపం చేస్తాను కదా, చేయకుండా ఎలా ఉంటాను నేను? మనిషి కదా, ఆయన సరైన సమాధానం చెప్పలేదు. నాకు ఈ చంద్రుడితో పాటు సైమల్టేనియస్గా మా విజయ్ కుమార్ గారు, మా గురువు గారు, ఆయన ఏం చేశారు, నేను బైబిల్ విషయం చేశాను, డిగ్రీ పెట్టుకుని చెప్తే బైబిల్ విషయం ఎలా సార్ అంటే వీక్లీ ప్రైస్ ఒక గంట గురువారం శుక్రవారం చెప్తారని చెప్పేసి ఇచ్చేసారు. నాయక ఇదైతుంది ఎవరో సంభవం ఎవరు అడ్డుపడుతున్నారు నాయక. ఐఎంఏ సురేష్ గారు అని చెప్పేసి టీం ఒక 5 టీం, దాంట్లో సురేష్ ఫ్యాకల్టీ. ఆయన ఏం చెప్పారంటే, నమ్మి నీ పాపాలకి నమ్మి బాప్టిజం తీసుకోవడం అనేది ఫస్ట్ స్టెప్. అక్కడి నుంచి జీసస్ ఏం చెప్పారో అవన్నీ నువ్వు ఫాలో అవుతూ మెల్లగా నీకు నువ్వు ట్రాన్స్ఫార్మ్ చేస్తూ జీసస్ లాగా ఉండాలి. జీసస్ లాగా ఉండాలంటే జీసస్ నిజంగా జీసస్ లైఫ్ 10 సార్లు చూసాం. ఆయన ఏమన్నాడంటే, నాలో తప్పు అంతా చెప్పు, నీకు ఛాలెంజ్ చేశాడు జనాల మధ్యలో. ఎవడు చెప్తాడు, నేను చెప్పండి నాలో తప్పు చెప్పండి. మీరు అందరూ కలిసి ఇప్పుడు చెప్పారు, చీపులు చాలా చేశాడు అని చెప్పాడు. ఇలా చాలా చెప్పాడు, మొత్తం తప్పులన్నీ చెప్తాడు. ఆయన చెప్పాడు అప్పుడు నాలుగు తప్పులు చెప్పండి అని చెప్పేసి. అంటే ఆయనలో తప్పులు లేవని చెప్పి అందరూ ఒప్పుకునే విషయం అది చరిత్రకి. క్యారెక్టర్ అంటే వాటెవర్ ఇట్ మీద. ఇక్కడ వీళ్ళు చాలా మారమంటున్నారు. ఆయన తప్పులు లేకుండా అంటే పరిశుద్ధుడుగా, ఒక తప్పు లేని నీతిమంతుడిగా బతకమని చెప్తున్నాడు. దొరికారా క్రైస్తవులు అని చెప్పేసి, దొరికారని చెప్పి గుడి చేశాను. నాకు వారికి ఫ్రెండ్స్ చాలా ఉంది దీనికోసం, రిటైర్మెంట్ పని కోసం చెప్పి చేసుకున్నాను. నేను గోపాల ఫస్ట్ ఎవడాడు పేరు గణేష్, వండ గణేష్ మొట్టమొదటి వీడియో చేసి ఆర్కాన్ ఫ్రెండ్స్ ఛానల్లో అన్ని వీడియో చేసి పెట్టారు. క్రైస్తవులారా మీరు అందరూ రక్షణ పొందేశాం, మిగతా వాళ్ళ పాపులు, మేము మాత్రమే మంచివాడు అని భ్రమ నుంచి బయటకండి. మీరు ఎవరికి రక్షణ లేదు, మీకు యాక్చువల్గా బాప్టిజం మాత్రమే తీసుకున్నారు, మీ తర్వాత ఆయన మార్గంలో నడవాలి. మీరు ఎవరు కూడా మీరు మిగతా వాళ్ళందరూ బాబులు, మిగతా పొలమని బాప్టిజం చేయడం, జనాల్లో గొడవలు పట్టాలి పెంచడం తప్ప రెండు బాప్టిజం తీసుకోండి. రెండు బాప్టిజం ఇదో తప్పన ఫస్ట్ జనం బాప్టిజం తీసుకుని ఉపయోగం ఏంటి? సరైన లోపల ఫీలింగ్ లేకుండా ఆ ఖురాన్లో చెప్పింది, లేకపోతే వీటిలో చెప్పింది, ఆ లోపల నుంచి ఆ ఫీలింగ్ లేకుండా ఉపయోగం ఉంది. దాంతో నేను గట్టిగా చేస్తే అదొక ఆ వీడియో వైరల్. మెసేజ్ నుంచి కొంతమంది ఫ్రెండ్స్ నాలంటాడు, అన్నా భలే ఉందన్న వీడియో, భలే చేసావన్నా అని. క్రైస్తవుల నుంచి కోపం ఉన్నవాడు. కొంతమంది ఫాస్ట్లో ఉన్న ఫ్రెండ్ నాతో రిటైర్ అయిపోయిన బ్యాచ్ సాగర్ అండి మీకు వచ్చిన వైజాగ్లో సాగర్ అటు ఫోన్ చేసి, రాజా ఇది కరెక్ట్ కాదు, నువ్వు ఆయన దేవుడు మన మనుషులో కుదరదు అన్నాడు. ఆయన మనుషుల పుట్టి మనిషిగా పుట్టి చచ్చిపోయి మొత్తం అంతా ఎవ్రీథింగ్ ఇసి ఉండి దేవుడు అంటాడు ఏంటి? అందరూ ఆయన కూడా చాలా మంది
భాషలో నాకు మెసేజ్ పెట్టారు, నువ్వు చెప్పేది కరెక్ట్ కాదు అని. చాలామంది వ్యతిరేకత చాలా ఎక్కువ వచ్చింది. దాంతో మళ్ళీ బైబిల్ చదువుతూ మొదలెట్టాను. నాకు ఒకటి చెప్తే ఒక చెప్పే ఒక తప్పు కొడుతూ దెబ్బలు కొట్టాను. ఒకటి ఎవడన్నా నువ్వు తప్పు అంటాడంటే వాడు నిరూపించాలి. మళ్ళీ బైబిల్ చదువుతూ మొదలుపెట్టాను. జాన్ బైబిల్ తీసుకొని తెలిసింది అందులో చెప్పాడు. దాంట్లో జీసస్ అని చెప్తాడు, నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొనండి అని చెప్తాడు. సింపుల్గా ఇంట్లో ఎవరైనా మా నాన్నంటే చాలా ఇష్టం అండి, మా నాన్న చెప్పింది మాత్రమే చేయదండి అంటే ఆయన బ్రాహ్మణట, ఆయన నమ్మకం ఉన్నట్ట, నానంటే ఇష్టం బాగా ఇష్టం ఉన్నట్టు ఆయన మాత్రం ఆయన చెప్పితే నేను పాటించాను. ఇక్కడ సింపుల్, ఆయన అంటే ఇష్టం, ఆయన అంటే నమ్మకం అంటే కదా, నమ్మకం అంటే ప్రేమ ఇష్టం అండి. నమ్మకం అంటే ప్రేమ కన్నా 100 రెట్లు ఎక్కువ. నమ్మకం అంటే ఆయన చెప్తే దూకేస్తా ఎక్కడ దూకుతాను. నమ్మకం ఆయన చూసుకుంటాడు. అంత నమ్మకం పెట్టుకుని నువ్వు ఆయన ఆజ్ఞలు కావాలి వేయకూడదు, ఒక్క పని చేయవా అని చెప్పా. ఆ తర్వాత కూడా చెప్పాను నెక్స్ట్, ఫెయిత్ బై ఇట్ సెల్ఫ్ ఇస్ ఇట్ ఈస్ నాట్ అకంపెనీడ్ బై ద యాక్షన్, ఇట్ ఈస్ డెడ్. అంటే మృతం, క్రియలు లేని ఇది నమ్మకం మృతతుల్యం లాంటివి చెప్తారు. అంటే నువ్వు నమ్మితే ఆటోమేటిక్గా క్రియలు నీకు రిఫ్లెక్ట్ కావు. నువ్వు నమ్మితే నేను నమ్మేదాన్ని నాన్న ఫాలో అవుతాను అంతే కదా. బిడ్డలు మళ్ళీ ఫాలో అవుతా ట్రై చేస్తాను, మళ్ళాగా ఉండడానికి, మళ్ళా చేయడానికి, మళ్ళా ఉండడానికి ట్రై చేస్తాను. ఇది గట్టిగా స్ట్రాంగ్ వీడియో అగైనెస్ట్ ద పాస్టర్స్, నాట్ క్రిస్టియన్స్. పాస్టర్స్ ఎవరైతే నాకు చెప్పాడు వాళ్ళకి గట్టిగా సమాధానం చెప్పాలని గట్టిగా చెప్పాను, ఈ వీడియో చేశాను. ఇది చాలా క్లియర్గా ఉంది బైబిల్లో, నేను చెప్తుంది కాదు, ఇది బైబిల్లో వాక్యం అని చెప్పాను, వీడియో చేశాను. ఇది యాక్చువల్గా క్రైస్తవుల మీద ఎప్పటి నుంచో ఒక దుగ్ధ కక్ష అవన్నింటితో తీర్చుకుంటాం అప్పుడు. అంతా లోపల ఎప్పటి నుంచో ఉన్నది బయట వేసుకుంటాం. ఈ రెండో వీడియో, ఈ 2 వీడియోల తర్వాత ఆయన ఎవరు మన సైలెంట్ అనమాట. ఒక్కొక్కరు నమస్కారం నమస్కారం పెట్టి పంపించారు. నమస్కారం పెట్టడానికి ఉదయం నమస్కారం మెసేజ్ పెట్టారు. అందులో ప్రతి ఎవరు సమాధానం చెప్పి నమస్కారం పెట్టారు. ఒక ఫ్రెండ్ శ్యామ్ అని నా ఫేస్బుక్ ఫ్రెండ్ ఉన్నాడు, శ్యామ్ అయితే వాడు అన్నా నేను ఒకప్పుడు చేసేది నమ్మేవాడు కానీ ఇప్పుడు నమ్మట్లేదు, నాకేమో కడుపు తీసేశారు, నాకు అప్పటి నుంచి దేవుడు చేసేసి నమ్మడం మానేశాను. బట్ ఒక విషయం నాకు ఖచ్చితంగా చెప్తాను, నీకు ఏదో బైబిల్ చదువుతున్నావు కదా, మొత్తం బైబిల్ అంతా ఒకే సారాంశం ఉంది, నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించండి అనే దాంట్లో ఉంది అని చెప్పేసి చెప్పాడు. నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించడానికి చిన్నప్పటి నుంచి తెలుసు. మొత్తం బైబిల్ నేను అంటాడు, నేను కొత్తగా చెప్తాడు. ఈ మెదట్లో ఉన్నాడు, రాజమండ్రిలో ఉన్నాడు, విజయవాడలో ఉన్నాడు, ఫోన్ చేశాడు. ఇదే దేవుడు చక్కగా చెప్పాడు. అది కూర్చోడు అనుకున్నా, బట్ మైండ్లో అయితే తిరుగుతూ ఉంది. పొరుగువాడు ఎవరు? ఇందువల్ల నేను పొరుగువాడిని ప్రేమించమని ఎవరు చెప్తారు. ఎక్కడ పొరుగువాడు మరి తెలిసిన వాళ్ళు కాకుండా మిగతా మాట్లాడి పొరుగువాడు అంటే ఎవరు? పొరుగువాడు అంటే ఎవరు సార్? రాముగా చెప్తారు. పొరుగువాడు అంటే ఎవరు? చూస్తే సార్ చెప్తారు. పొరుగువాడు అంటే ఎవరు? అనుదినం. గుడ్. సాగర్ పొరుగువాడు అంటే ఎవరు? పక్కన వాళ్ళు. ఇట్లా అందరూ ఈ భాషలో కూడా ఆల్మోస్ట్ ఎక్కువ మంది మొన్న ఈ మధ్య మన క్రిస్మస్కి ఏడీపీలో కూడా పొరుగువాడు అంటే ఎవరంటే పక్కన పొరుగువాడు అంటే తెలుగు మీనింగ్ పక్కన వాడు కదా. బైబిల్లో పొరుగువాడు ఎవరైనా జీసస్ క్రైస్ట్ అయితే ఒక మాట చెప్తాడు. ఆయన ఒక ఏమంటాడంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ఆయన్ని దొంగలు కొట్టి దోచుకుని పడే వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే ఒక లేవియేట్ అంటే బ్రాహ్మణ పంతులు గారు లెక్క మనకి ఇక్కడ లేవియేట్. అలాగే ఇంకో ఆయన లేవి కథ చెందినాడు, అంటే అదే వర్గానికి చెందినాడు. వాళ్ళందరూ వెళ్తారో పెంచుకోరు. సమరిటేరియన్ అంటే ఇట్స్ జస్ట్ లైక్ అన్టచబుల్. ఇజ్రాయేల్కి సమరిటేరియన్కి అన్టచబుల్ చూసేవాళ్ళు అప్పట్లో. అన్టచబుల్ ఆయన పట్టుకుని తీసుకుని వెళ్ళి మొత్తం అంతా వైద్యం చేయించి దాన్ని ఇందులో పెట్టి లాజికల్ దగ్గర పెట్టి వెళ్తాడు. ఎవరు పొరుగువారు అని అడుగుతాడు. అఫ్కోర్స్ ఈ తెలుగు ట్రాన్స్లేషన్లో చిన్న ఫిష్లో డౌట్ నాకు. బహుశా ఆయన పొరుగువాడిని ప్రేమించింది ఎవరు అని అడుగుంటాడు గ్యారంటీగా. ఈ మన తెలుగు ట్రాన్స్లేషన్ ఎప్పుడో తెలుగు ట్రాన్స్లేట్ చేశారని బైబిల్. పొరుగువాడిని ప్రేమించింది ఆయన. పొరుగువాడు ఎవరంటే సమరిటేరియన్ చెప్తాడు. గుడ్ సమరిటేరియన్ అందరికీ తెలిసింది అదే. కానీ పొరుగువాడిని ప్రేమించింది ఆయన. అందరూ పొరుగువాడే. ఆ లేవేటికి అనుకోవాలి అలా కూడా ఆయన పొరుగువాడే. వాడు ప్రేమించింది ఆయన ఒక్కడే పొరుగువాడే. సరే, ఈ పొరుగువాడి గురించి సరిగ్గా సమాధానం అయినప్పుడు దేవుడు మాట్లాడతానని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మా వాడు ఎక్కడెక్కడున్నా జెరీ ద కింగ్ అని చూసి అట్లా ఆడుకుంటుంటాడు. మనుషులు ఉండడు. అట్లాగా ఆడుకుంటూ పొరుగువాడు ఎవరు? చెరి చూసారు కదా అక్కడ ఆడుకుంటాడు, వల్ల ఉండడు. అట్లాగే వాడి పొరుగువాడు ఎవరు అని అడిగితే ఈ సార్ చెప్పినట్టు, తులసిదాస్ గారు చెప్పినట్టు చాలా సింపుల్గా ఏమన్నాడంటే, నాకు నువ్వు పొరుగువాడివి, నీకు నేను పొరుగువాడివి, అమ్మమ్మకు నువ్వు పొరుగువాడు, నువ్వు అమ్మకు నువ్వు పొరుగువాడు. ఇది ఎక్కడ లాజిక్, ఇది ఎక్కడ రీజనింగ్? నిజంగా చాలామంది భాషలు చెప్పడం రీజనింగ్ ఇది. చాలామంది భాషలు ఎవరు చెప్పట్లా. అరే మా ఇంట్లో వాళ్ళది నువ్వు నాకు మనవాడివి, మన పొరుగువాడు ఉన్నావు అంటే ఏం తాత అందరూ పొరుగువాడే, నీ
నీ నీ విసిరి దీంట్లో ఉన్న అందరూ పొరుగుపడాను. సార్ రాము గారు చెప్పాడు, అందరూ పొరుగువాడు, అందరూ పొరుగువాడండి. పొరుగువాడిని ప్రేమించడం ఏంటి? ఎలా ప్రేమిస్తాను? చాలా చాలా సింపుల్. ప్రతి మనిషికి ఇది ఎక్కించుకుంటే, బ్రెయిన్కి ఎక్కించుకుంటే ఇంత మంచి సిద్ధాంతాన్ని, ఈ సత్యం ఎక్కడున్నా గ్రహించమని చెప్పి మన వేదాలు చెప్పిన దానికి ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. ఎందుకు గ్రహించాలంటే పొరుగువాటిని ప్రేమించడం ఏంటి? నువ్వు ఏది చేస్తే అతను హ్యాపీ ఫీల్ అవుతావు. నేను బాధలో ఉన్నప్పుడు నన్ను ఓదార్చిన, లేకపోతే నా దగ్గర కొంచెం భుజం తట్టే నేను హ్యాపీ ఫీల్ అవుతాను. అంతే కదా? నేను బాధలో ఉన్నప్పుడు కొంచెం సహాయం కావాల్సి వెతుకుతున్నప్పుడు ఎవరైనా కొంచెం సహాయం చేస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతాను. ఎట్లా కొంచెం నాతో చేస్తే మంచి మన మాట మంచిగా ఉంటే హ్యాపీ ఫీల్ అవుతాను. అవుతాడు మంచిగా పలకరించినా హ్యాపీ ఫీల్ అవుతా, కొంచెం హాయ్ నవ్వినా హ్యాపీ ఫీల్ అవుతాను. అది మనం పొరుగువాడు. ఎప్పుడు బాధ వస్తుంది? వాడిని హాష్గా మాట్లాడినా, లేకపోతే నా వస్తువులు దోచుకున్నా, అబద్ధాలు చెప్పిన ఇబ్బంది పెట్టినా, లేకపోతే మోసం చేసినా నన్ను ఇబ్బంది పడదు. ఏది చేయాలి, ఏది చేయకూడదు క్లారిటీ వచ్చింది కదా పొరుగువాడికి. నువ్వు ఎలా అవతల ప్లేస్లో ఉంటే ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తావో అది చేయడం, ఏది చేయకూడదన్నా చేయకూడదు. ఇది చాలా సింపుల్. ఇంత మంచి సింపుల్ సిద్ధాంతాన్ని మనం ప్రపంచంలో జనాలకు తీసుకెళ్ళారు. అది క్రైస్తవులు తప్పది, మన కాదు. ఈ దీని మీద వీడియో చేశాను. దీని మీద వీడియో చేసిన తర్వాత ఏమైందంటే చదువుతున్నప్పుడే విజయకు బాగా తెలిసి ఉండొచ్చు. మత్తయి సువార్తలో 22:39 అది ఉంది, 37 దగ్గర ముందు ఉంది. రెండో ఆజ్ఞ, పొరుగువాడిని ప్రేమించడం అనేది రెండో ఆజ్ఞ. ఇంకో ఫస్ట్ మొదటి ఆజ్ఞ ఉంటుంది. మొదటి ఆజ్ఞ ఏంటంటే నీ దేవుడిని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో ప్రేమించండి. దేవుడిని పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో మన ప్రేమించమంటున్నాడు. ఆరాధించడం కాదు. ఆరాధించడం అంటే కూర్చొని నమస్కారం పెట్టి దేవాదేవా అని చెప్పేసి నమస్కారం పెడతాం. మనం దేవుడిని ఎప్పుడైనా ప్రేమిస్తామా? ఎవరైనా ప్రేమిస్తున్నారా? దేవుడి కోరికలు కోరుతాం, లిస్ట్ ఇస్తాం. మావిడైతే పెద్ద లిస్ట్ ఇస్తుంది, నేను కొంచెం అప్పుడు చిన్న లిస్ట్ ఇస్తా, చాలా పెద్ద లిస్ట్ ఇస్తుంది. మా అబ్బాయి చూడు, మా మనవాడు చూడు, మా వాడు చూడు, మొత్తం పెద్ద లిస్ట్ ఇస్తూ ఉంటుంది. దేవుడు కోరికలు కోరుతాం కానీ గమనం ఇస్తాం. దేవుడిని అడుగుతామా? ప్రేమిస్తామా? దేవుడిని ఎలా ప్రేమిస్తాం సార్? దేవుడిని ఎలా ప్రేమిస్తాం? ఎందుకు ప్రేమిస్తాం? ఎలా ప్రేమిస్తాం? నాకైతే అర్థం కాదు. దేవుడిని ప్రేమిస్తామా? దేవుడు ఎవరైనా ప్రేమిస్తున్నారా? నాకైతే దేవుడిని ప్రేమించడం ఎట్లాగో నాకు అర్థం కాదు. మళ్ళీ మా పాస్టర్లు అందరూ మా బ్యాచ్లు అడిగితే ఎవరు సరైన సమాధానం చెప్పాలి. మళ్ళీ మనోడు నేను మా బుడ్డోడు ఎందుకు అన్నానంటే వాడు పిల్లలు ఆడుకున్నాడు. అప్పుడు కూడా అలాగే క్యాజువల్ కూడా మళ్ళీ ఆడిని అడిగా చదివి, అరే దేవుడిని ప్రేమించడం అంటే ఎట్లా అన్న. ఇదే క్యాజువల్గా ఆడుకుంటూ వేరే పనులు చూసుకుంటూ టైం స్పెండ్ చేయండి. చాలా క్యాజువల్ టైం స్పెండ్ చేయాలి. ఆయనతో టైం ఎలా స్పెండ్ చేస్తా? ఆయన ఎక్కడ దొరుకుతాడు నాకు టైం స్పెండ్ చేయడానికి? బైబిల్ చదువు, ప్రేయర్ చేసుకో, రోజు కాసేపు కూర్చొని ప్రేయర్ చేసుకో. అప్పుడు ఆయనతో టైం స్పెండ్ చేసినప్పుడు ఆయన హ్యాపీ ఫీల్ అవుతాడు. అని మళ్ళీ అడగడం ఇంకో మాట చెప్పాడు. ఆయన చెప్పినట్టు నేను అప్పుడు ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఆయన ఎవరు చెప్తాడు? నాకు బైబిల్లో ఉంది కదా, రాసినట్టు ఆయన చెప్పిన మాట హ్యాపీ ఫీల్ అవుతాడు. ఇది కొంచెం జోకులు అనిపించింది నాకు. చాలాసేపటికి ఆలోచిస్తూ ఉంటే అరే మనం మెదవలమైనా ఎంత చెత్త మనుషులు అయినా కూడా నేను సిగరెట్ తాగితే మందు అయితే అప్పటికి మాత్రం అబ్బాయి కాకూడదు, తప్పురా, అది చాలా తప్పురా అని చెప్తాం. మందు అయితే కిడ్నీలు పడైపోయి ఇది పడే లివర్ పడైపోతుందని చెప్తాం కొడుక్కి మాత్రం. అరే ఆయన సర్వ సృష్టికర్త పెద్ద ఆయన ఖచ్చితంగా మంచిగా చెప్పుకుంటాడు. దేవుడు చెప్పుకుంటే మంచిగా ఉంటుంది. గ్యారెంటీ మంచి లేకపోతే దేవుడు చెప్పింది కాదండి. సింపుల్. ఎక్కడైనా సరే మంచి లేకపోతే దేవుడు చెప్పింది కాదు, మంచి చెప్తేనే దేవుడు చెప్పాడు. సింపుల్. అంత ఇంతకు మించి దేవుడు లేదు. మంచి చెప్తే దేవుడు చెప్పాడు, మంచి కాకుండా ఇతరుల గురించి ఏ చేసి చెప్పినా మంచి దేవుడు చెప్పాడు. ఈ బైబిల్ ఆలోచన అనిపిస్తుంది. ఎస్, వాడు చెప్పింది కరెక్టే. నా బిడ్డలు నాతో టైం స్పెండ్ చేస్తే చిన్నప్పుడైనా ఈ టైం మరి ఎక్కువ వాళ్ళండి. ఈ టైంలో దొరకదు మాకు. మా టైం స్పెండ్ చేస్తే చాలా హ్యాపీగా అవుతాం కదా. దేవుడితో కూడా అంతే కదా. బైబిల్ చదివి స్టైల్లో చేస్తే హ్యాపీ. ఆడు చెప్పింది కరెక్ట్ టైం స్పెండ్. దాని మీద ఒక వీడియో చేశాం. దాని మీద వీడియో చేసినప్పుడు కూడా ఇదంతా ఎవరి కోసం? క్రైస్తవులు ఎడ్యుకేట్ చేస్తాము. ఆ తర్వాత ఒక ఆయన పెద్ద మనిషి, ఒక ఆయన మీకు మా వాళ్ళు బ్యాంకులో తెలుసు, శంకర్రావు అని డిప్యూటీ జనరల్ మేనేజర్, ఒక ఎస్టీ క్యాండిడేట్, ఈ కన్వర్టెడ్ టు క్రిస్టియన్. ఆయన రీజనల్ హెడ్ నర్సరాపేట. నాకు పెద్ద విషయాలు పెట్టారు. సార్ మీరు చాలా విషయాలు మాట్లాడారు, అన్నీ బాగున్నాయి, చాలా సంతోషం. కానీ అసలైన విషయం ఏంటంటే పాపాల గురించి మీరు మాట్లాడలేదు. పాపాలు క్షమించమని అడగాలి దేవుడిని. ఆ తర్వాత నెక్స్ట్ మీరు ఎదుగుతారు. ఆ తర్వాత మీరు పాపాల నుంచి మాట్లాడారు, విదేశాన్ని మాట్లాడుతున్నారని మాట్లాడితే నాకు బాబు మనస్ఫూర్తిగా మంచిగానే పెట్టడం నాకు తెలియదు. కానీ నా మీద వ్యంగ్యంగా ఒక సెటైర్ వేసాడు అనిపిస్తుంది. చూసారా నా మీద నా పాపాల నుంచి మాట్లాడుతున్నాడు క్యాండిడేట్. ఈ క్రైస్తవుల సంగతి నాకు తెలియదా? తెల్లారేసే పాపాలు చేస్తారు. నాకు మా వెంకటేశ్వరుడు బాగా తెలుస్తుంది, జనాల సంగతి అసలు. వీళ్ళు తెల్లారైతే పాపాలు చేస్తారు. మేము ఎంతమంది సహాయం చేసాం? అసోసియేషన్ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్లో ఉన్నప్పుడు పనిచేసాం. ఎస్సీ కార్పొరేషన్ నుంచి బోర్డు లోన్లు ఇప్పించాం. గలిసేలో ఉన్నప్పుడు ఎవరికైనా అన్యాయం జరిగినా పరిగెట్టాం.
అలాగే ఆంధ్ర బ్యాంక్ ఎస్ఎల్ పరిశ్రమ ఉన్నప్పుడు ఎన్ని ఉద్యోగాలు ఇప్పించాం మాకు ఇల్లే కొన్ని మళ్ళీ మా శంకర్ గారు కొన్ని ఎప్పుడు నిన్న మొన్న కూడా అయిపోయింది ఉద్యోగాలు అయిపోయింది. ఎప్పటికప్పుడు అలా ఇంటర్వ్యూ కూడా ఉంటే పెడతాం ఇలా ఎన్ఎస్ అంటాం. ఇలా ఇంటర్వ్యూ రాముతున్నాడు 2 సార్లు ఎంబీఆర్ గారు రాలేదు, ఇంకా ఆయన చాలాసార్లు ఉన్నాడు. ఇట్లా ఇలా కొంచెమైన 100 మందికి ఉద్యోగాలు ఇప్పించాం. ఎంతోమంది చేశారు, చెప్పారు కదా కొంతమంది ఎవరు చెప్పారు, చాలా మంది చెప్తారు. నాకు అది చెప్తే అదే చెప్తాను, నాకు తెలుసు. మంచోడు చెప్తాను, ఆవిడ కూడా చెప్పింది మంచోడు రాక ముందు అందరికన్నా ముందు టౌన్ చేసి మంచోడు. ఇంతమంది మంచోడు అంటే ఈ డాష్ ఏం అవ్వలేదు అనుకోండి, తెచ్చుకోలేదు గట్టిగా ఈ అని అక్కడ రాయినారు. ఈయన నన్ను నీ పాపాలు చూసుకోమంటున్నాడు ఇలా అని చెప్పి కడుపు ఎగిరిపోయింది. ఈయనకి గట్టిగా రిటార్డ్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకోకుండా తీస్తే ఒక జాక్పాట్ గారి యాప్ ఉమాదేవి గారు ఎప్పుడు డౌన్లోడ్ చేశాను. డౌన్లోడ్ చేస్తే ఏబీసీ అని ఒక ఇది ఉంది దాంట్లో, అంటే బైబిల్ సంబంధించి ఫస్ట్ ఏబీసీ నేర్చుకోవడానికి పెట్టాడు. పెట్టి చూస్తే నా కళ్ళు ఆటోమేటిక్ ఎక్కడ పెట్టేయండి, కరెక్ట్గా ఎక్కడ పెట్టేయండి, యాంకర్లో పెట్టాడు. యాంకర్ తప్పేంటి, యాంకర్ పాప ఏంటి నాకైతే అనిపిస్తుంది. మన అంతా చాలా క్లారిటీ ఇచ్చాడు. యాంకర్లో పాపం ఎందుకంటే నువ్వు కోపం వచ్చినప్పుడు నువ్వు కంట్రోల్ ఉండవు, కంట్రోల్ తప్పుతావు. కొంతమంది కోపం వస్తుంది, జీసస్ క్రైస్ట్ కూడా కోపం వచ్చింది, బట్ ఆయన కంట్రోల్ ఉన్నాడు. చాలా మంది కోపం వచ్చింది, వాళ్ళు స్థిరపరిచయం జాగ్రత్తగా ఉండి మాటతోళ్ళు చెయ్యి అన్ని కంట్రోల్ ఉంటాయి, మాట చెయ్యి అన్ని కంట్రోల్ ఉంటాయి. బట్ నువ్వు ఉంటున్నావా అని క్వశ్చన్ చేశాడు. అస్సలు నాకు నోటు ఉండదు, చెయ్యి ఉంటున్నారు, 2 కంట్రోల్ ఉంటాయి. బిడ్డ నిమిషాలు ఉంటాను, నా భార్య నిమిషాలు మాట్లాడి నిమిషాలు ఉంటాను, ఆ కోపంలో నిమిషాలు చేసుకుంటాను. నెక్స్ట్ లైన్లో నెక్స్ట్ ప్రైడ్ గురించి నువ్వు తెలుసు కదా. అసలు ఈ జీవితంలో గర్వం లేకుండా మనిషి కదా, గర్వం ఒకటి డబ్బు ఉందని గర్వం, ఒకటి అందం ఉందని గర్వం, ఒకటి తెల్ల ఉందని గర్వం, ఒకటి ఇంకొక రకం హైట్ అని గర్వం, రకరకాల గర్వం. మరి డబ్బు అధికారం మరీ ఎక్కువ ఈ గర్వాలు. నాకే ఏం లేవు కదా, బట్ స్టిల్ గర్వం గురించి ఆయన మాట్లాడినప్పుడు చాలా ఆ వ్యాసం చదివినప్పుడు నాకు అర్థమైంది నాకు కూడా గర్వం ఉంది. ఎందుకు ఉందనుకుంటే నేను ఒక జోన్ మేనేజర్గా పనిచేశాను. మేనేజర్గా పనిచేసినప్పుడు లోన్ ఇద్దాం అనుకున్నప్పుడు ఇంకా ఎక్స్ట్రా చేస్తే హెల్రా అంటారు, గర్వంతో చెప్పినమాట. అది కొంచెం ఎక్స్ట్రా చేయాలి కదా, ఇద్దామని మనం ట్రై చేసినా ఆడు కొంచెం ఎక్స్ట్రా మాట్లాడి ఎక్స్ట్రా మాట్లాడి కట్ చేస్తాం. అలాగే ఒక ఎంప్లాయీ దగ్గరికి వచ్చి ట్రాన్స్ఫర్ కావాలన్నప్పుడు ఆడికి కొద్దిగా వీలేదు మంచి ప్లేస్ ఇద్దామని చూస్తే ఆడ అబ్బాయి నాకు ఇదే కావాలని కూర్చుంటే నువ్వు బయటికి వెళ్ళి ఆయన బయటికి పంపించి వాడు దూరం ప్లేస్ ఆర్డర్ ఇచ్చేవాడు. అది మళ్ళీ నాకు ఫస్ట్ చెప్పింది మళ్ళీ ఏడ్చేదాకా ఏడిపించేవాడు. అంటే ఇదంతా చేసే గర్వం. ఈ నెక్స్ట్ ఇంకొక లైన్ అంటే చాలా ఉండదు. ఇంకొకటి చూసాం. ఇంకొకటి ఏంటంటే జడ్జి చేయదు, ఎవరిని జడ్జి చేయకూడదు అంటే తీర్పు చేస్తుంది. జడ్జి చేయకుండా ఎలా ఉంటాం మనుషులు. సరే జడ్జి చేయకుండా ఎన్నైనా కూడా గుర్తొచ్చింది. చిన్నప్పుడే చదువుకున్నాం, చిన్నప్పుడే విన్నాం మా పెద్ద దగ్గర, నీ కంట్లో నలుసు పెట్టుకుని ఎదురువాడి కంట్లో దూల తీయొద్దు. సరే నీ కంట్లో దూలం పెట్టుకుని ఎదురువాడి కంట్లో నలుసు తీయొద్దని చేసేసి చెప్తాడు. సరే నీ కంట్లో దూలం ఉంటుందండి ఎక్కడైనా. దూరం మన మనిషి అంతా దూరం పెట్టుకుని నలుసు నువ్వు ఎదుగుతావు అంటే అర్థం ఏంటి? అప్పుడే ఏదో వ్యాకరణం వాడాడు అప్పట్లోనే. దూరం అంత తప్పు చేసావు నువ్వు, అక్కడ నలుసు వస్తున్నావు, ఎదురుడి కాయలో నలుసు మాత్రం కనపడలేదు, నీ దూరం కనపడలేదు, ఇన్ని తప్పులు కనపడలేదు, వేల తప్పులు నీకు కనపడలేదు అని చెప్పాడు అప్పుడే. ఇప్పుడు జడ్జి చేయడం అనగానే నాకు ఫస్ట్ నాకు ఈయనే గుర్తొచ్చింది. తెల్లారి లేస్తే ఆవిడ ఇప్పుడు అంటే తెల్లారి లేస్తే ప్రేయర్ చేసుకుంటాం, ఇచ్చేసుకుంటాం, బట్ ఇంక ఈ తప్పు చేస్తున్నాం, ఆ తప్పు చేస్తాం. నేను తప్పు చేయొచ్చు, ఎందుకంటే నేను ప్రేయర్ చేయడం దేవుడు నమ్మకం కదా, బట్ ఆవిడ చేయకూడదు. దిస్ ఇస్ మై ఫీలింగ్. నేను తప్పులు చేయొచ్చు, ఎన్ని తప్పులు 100 తప్పులు చేయొచ్చు, బట్ ఆవిడ చేయకూడదు. ఎందుకంటే ఆవిడ దేవుడిని ప్రేమిస్తుంది, బైబిల్ చదువుతుంది కదా, ఆవిడ మనం చేయదు. దిస్ ఇస్ మై జడ్జిమెంట్. ఇది అప్పుడు ఆవిడ చెప్పే మిగతా చెప్తే బాగుంటుంది కదా, బస్సు మిమ్మల్ని అందరూ చెక్ చేసుకున్నాను అన్నది ఏమనుకోకండి, వెనకాల అందరూ చెక్ చేస్తాం, అది హ్యూమన్ క్యారెక్టర్. కాబట్టి నాకు మళ్ళీ మూడు చదివిన తర్వాత నాకేమనిపించింది ఏంటంటే ఒకసారి కోపంతో నేను అసహ్యం నాకు ఇప్పుడైతే కోపంలో నాకు అది గర్వంగా ఫీల్ అయినాను. కానీ ఇప్పుడు అవన్నీ నేను అసహ్యంగా కనిపిస్తున్నాను కోపంలో చేసేది. కానీ లేకపోతే ఇవి అధికారంతో పాపం అమాయకు వచ్చి కొంతమంది దగ్గర మంచితనం ఉన్నా కూడా నా కోపంలో చూపిస్తున్నారు. ఇది కానీ గర్వం చూపిస్తుంది కానీ జడ్జ్ చేయడం కానీ ఇవన్నీ నాకు మొత్తం ఫ్రీగా నాకు 3 సార్లు గర్వం వచ్చింది. చాలామంది తెలుసు. రెండోసారి గర్వం 11 రోజులు ఉన్నాను. ఆ 11 రోజుల్లో మెమరీ మ్యాక్సిమం రాసింది. అంతా మీకు క్లోజ్ ఫ్రెండ్స్ కానీ పేర్లు గుర్తున్నాయి. క్లోజ్ ఫ్రెండ్స్ కానీ పేర్లు పక్కన అడగాలి, ఎవరైనా ఫ్రెండ్ ఎవరైనా అడగాలి పక్కన. అలాంటి దేవుడు నాకు మొత్తం చూపించాడు. మొత్తం చిన్నప్పటి నుంచి ఆ 64 సంవత్సరాల దాకా నాకు వచ్చేవన్నీ కూడా ఒక సినిమా చూపించాడు. బహుశా అర్థం కాదు మిగతా చెప్తేది. ఇది సంథింగ్ అనీషం. నువ్వు ఈ గర్వంగా పనిచేసావు, నువ్వు మంచోడు నీకు ఎక్కడికి ఎక్కించిన గర్వం
నువ్వు మంచోడు అని మీరు అందరూ ఇప్పుడంతా మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మంచోడు డబ్బు కొడతారు, ఇప్పుడు కూడా కొడతారు వస్తే చాలా మంది కొంత కట్ చేశా. ఇలా మంచోడు నీ స్నేహితులు నీకు ఎక్కించిన గర్వం, ఎవ్రీథింగ్ నీకు మైండ్లో ఉండిపోయింది, నువ్వు గర్వాన్ని తీసేసుకో అని చెప్పేసి నాకు దేవుడు చెప్పినట్టు అనిపించి కళ్ళంబడ బడబడ నీళ్లు బేరమని ఏడ్చేశాను. నిద్ర మంచి నిద్రలో ఉంది, నేను బేరమని ఏడ్చేసి దేవా నన్ను క్షమించు, నా తప్పులు నాకు చూపించావు, నన్ను క్షమించు అని చెప్పేసి ఒకరిని ప్రార్థన చేసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా గ్యాప్ కూడా లేదు. ఇమ్మీడియట్గా ఎలా ఉన్నారంటే ఎలా ఫీల్ అయ్యారంటే జస్ట్ లైక్ నా ఒక్క భారం అంతా దిగిపోయినట్టు. అప్పుడు దాకా మోసి ఎప్పటి నుంచో మోసుకొచ్చిన భారం అంతా ఒకేసారి మాయమైపోయినట్టు. జస్ట్ లైక్ పవర్ అయిపోయిన ఫీలింగ్, అంత గాలిలో ఉన్న ఫీలింగ్, అద్భుతమైన ఫీలింగ్, చెప్పలేను, అద్భుతమైన ఫీలింగ్. ఆ హ్యాపీనెస్ మళ్ళీ చెప్పలేను. ఆ హ్యాపీనెస్ అనే పదం చిన్నది, సంతోషం అనే పదం చిన్నది. ఆ సంతోషానికి నెక్స్ట్ డేకి వచ్చేటప్పటికి నాకు దేవుడికి మళ్ళీ ప్రార్థన చేయడం మొదలెట్ట. నాకు ఈ సంతోషం లాగా ఉండాలి, మళ్ళీ నేను పాపంలో కలగకూడదు, మళ్ళీ ఆ బుర్రలో కలగకూడదు, నేను బుర్ర అంటుకోకూడదు ఉండాలని చెప్పేసి మళ్ళీ బైబిల్ చదివితే బైబిల్ ఇంకో వాక్యం కనపడదు. అప్పుడుదా కనపడిన వాక్యం ఏంటంటే, నువ్వు అడిగితే నీకు పరిశుద్ధాత్మ దేవుడిని నీకు తోడుగా ఇవ్వాలి, పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు నీకు తోడుగా ఇస్తానని చెప్తే నాకు పరిశుద్ధాత్మ దేవుడిని ఇవ్వని చెప్పాడు. ఇమ్మని అడిగితే నెక్స్ట్ డే అప్పుడే ఆ రోజు నుంచి, అంత ముందు రోజు నుంచి, ఆ రోజు నుంచే ఇక దేవుడు నాకు ఉన్నాడని పూర్తి ఇది హ్యాపీనెస్. ఎందుకంటే ఆయన నాతో తోడున్నాడని చెప్పడానికి నాకు ఏంటంటే, ఈవినికి వెళ్ళాడు ప్రతిసారి సినిమా చెప్తున్నారు, ఎక్కడికి వెళ్తాం రా అని అడిగితే ఏదో అబద్ధం చెప్పి వెళ్ళిపోయాడు. అలాగే మా బావ కూడా రోజు చిన్నది, మా బావతో ఒక చిన్న మాట అబద్ధం చెప్పాను, అంత అబద్ధం కూడా కాదు. మా ఇంట్లో వాటర్ రాకపోతే మా అమ్మాయిల ఇంట్లోకి వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళాను. ఆ వాష్రూమ్ అని చెప్పండి సిగ్గుతో స్నానానికి వచ్చాను అని చెప్పాను మా బావతో. వెంటనే దేవుడు వారే తప్పు అనిపించి నెక్స్ట్ డే అప్పటి నుంచి అబద్ధం చెప్తే ఒప్పుకుని అబద్ధం చెప్పగానే వస్తాయి, ఒప్పుకుని అప్పుడప్పుడు వచ్చేస్తాయి. కానీ వెంటనే ఎత్తులు కొట్టినట్టు మళ్ళీ దేవుడికి క్షమించుకుని అన్నట్టు. అంటే జస్ట్ బురద అంటుకునే వెంటనే ఆ బురదలో అయితే బతకట్లేదు. ఆ హ్యాపీనెస్ అలాగే ఉంది. దేవుడు మరి ఎవరైనా చెప్తే మీకు దేవుడు నమ్ముకుంటే ఈ జబ్బులు పోతాయి, ఆ జబ్బులు పోతాయి, ఈ వినాయకులు తిరిగిపోతాయి, ఆ వినాయకులు, ఇవన్నీ పక్క ఎన్ని అబద్ధాలు. కానీ నాకునే జబ్బులైతే ఉన్నాయి, ఆస్మా అలాగే ఉంది, కేళ్ళ నొప్పులు అలాగే ఉన్నాయి, అన్ని నొప్పులు అలాగే ఉన్నాయి. బట్ ఏమి నాకు ఫీల్ అవుతా, ఒక్కొక్కటి ఏ గుర్తు తెచ్చుకుని ఎడుతున్నాడు. ఇప్పుడు అసలు ఆయన గురించి మర్చిపోయారు. దేవుడు పక్కన ఉంటే, దేవుడితో మాట్లాడుతూ దేవుడి గురించి ఆలోచిస్తూ ఉంటే ఇంకా నాకు వేరే అనిపించదు. ఒకప్పుడు చందా చేసేవాడు, మీరు నమ్మరు. మా ఎస్పెషల్లీ మా మామూలు ఎక్కడున్నాడు, మామూలుతో ఫుల్ మందు పెట్టి ఆ ఖుషి ఉండేవాడు. ఆయన లేకపోయినా ఫుల్గా 3-4 మందులు కాదు సార్, ఫుల్ 8 మందులైనా ఫుల్ వాటర్ తాగేంత స్టేజ్కి వెళ్ళిపోయారు. అట్లాగే అన్ని పనులు చేయని చెత్త పనులు వెళ్ళలేవు. ఈ కిక్కులన్నీ చూసి, ఎందుకంటే కిక్కు కోసం, కిక్కు కావాలి, సంతోషం కావాలి, కిక్కు కావాలి. ఈ కిక్కు చూసిన తర్వాత నాకు అనిపించింది, ఎక్కడా కిక్కు లేదు, ఇంత కిక్కు ఎక్కడ లేదు. ఈ దేవుడితో బ్రతుకుతున్నప్పుడు ఉన్న వచ్చే సంతోషం, ఈ విషయం ప్రతి ఒక్కరికి చెప్పాలి. అదే దేవుడితో బ్రతకండి, హ్యాపీగా ఉంటారు. ఈ పాపాలన్నీ పక్కన పెట్టండి, పాపాలన్నీ పక్కన పెట్టేస్తే ఈ హ్యాపీనెస్ మళ్ళీ రాదు అని చెప్పేసి వాడ చెప్పాలి. తపన ఈరోజు మీకు కూడా చెప్పాలి. ఎందుకంటే నేను ఎవరు చెప్పాలి, సంతోషం ఎవరితో షేర్ చేసుకోవాలి, మీతో షేర్ చేసుకోవాలి. ఒక్కొక్కరితో ఎంతసేపు మాట్లాడగలుగుతాను, నాకు అంత ఏమంతా కుదురుతుంది ఒక్కొక్కరితో. అందుకోసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసరి మీకు అందరికీ చెప్పాలి. నా జీవితం చెప్తామని కాదు, కానీ ఒకటి షేర్ చేసుకోండి. ఒకటి లైఫ్ అంతా మీతో, మీరు లేకపోతే నేను లేను. మీ అందరూ ఎవరో ఒకరు ఏదో రూపంలో, ఎందుకంటే ఆ వెంకటేశ్వర తెలియదు వాడు ఇంట్లో చాలా, నేను మొత్తం ఉన్నాను, ఇచ్చేసాను, హ్యాపీగా ఇంట్లో ఉన్నాను. గోల్కొండ వెంకటేశ్వర వాళ్ళ ఇంట్లో, ఆనందుల ఇంట్లో, శ్రీనివాస్ ఇంట్లో, అందరూ రాము గారు, ప్రసాద్, ఒక్కళ్ళకి ఇక్కడ ప్రతి ఒక్కడు ఇక్కడ కలగబోయే విజయ, ఐశ్వర్య, తులసిదాస్ గారు. ఇది ప్రస్తుతం ప్రవీణ జర్నీ జరుగుతుంది, మా స్పిరిచువల్ జర్నీ సార్తో రాజు గారితో మొదలయ్యేది, మా పార్ట్నర్ బిజినెస్ పార్ట్నర్ మనతో మొదలైంది. కాబట్టి మిగతా అందరూ కూడా నా జీవితంలో మీరు చాలా చేశారు. మిమ్మల్ని చూసుకుని నేర్చుకున్నాం, మీకు తెలియకుండా మీకు చాలా సహాయం చేశారు మీరందరూ కూడా. ఆ సహాయాలన్నీ మేము చెప్పలేదు కానీ, బట్ ఐ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ రావడమే ఇంతకన్నా సహాయం. నాకు వచ్చి మాటలు వింటున్నారంటేనే ఇది గొప్ప సహాయం. ఈసారి నాకున్న ఈ హ్యాపీనెస్ ఎవరితో షేర్ చేసుకోవాలి, మీతోనే షేర్ చేసుకోవాలి. ఆ తర్వాత బైబిల్ చదువుతూ మొదలు పెడితే, అంటే బైబిల్లో అంత గొప్ప గ్రంథం అంటే నాకు నిజంగా తెలియదు, నేను చెత్త అనుకున్నాను. ఎందుకంటే ఓడు పాత నిబంధన బరువు చూసి చికాకు పడేవాడు. అలాంటి దాంట్లో ఎంత మంచి ఉందంటే చెప్పలేదు. ఏ రోజు కాదు నేను ఎలా నడవాలి, ఏం నడవాలి, ఎలా బ్రతకాలి, పక్కన వాడిని ఎలా చూడాలి, ఎలా ప్రేమించాలి, ఏ రకంగా ఏం చేయకూడదు, ఏం చేయాలి, పిల్లలను చూడాలి, పెద్దలను చూడాలి. ఈవెన్ మోడీ గారిని కూడా ఒకప్పుడు బాగా తెచ్చుకునేవాడు. మోడీ గారిని తిట్టడం తప్ప బైబిల్లో ఉంది. మోడీ గారిని తిట్టడం మా మీద తప్ప బైబిల్ ఉంది. నీ అధికారులు ప్రేమించడం, ఇట్లా కొన్నివన్నీ కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి, మంచి ఉన్నాయి, కరెక్ట్గా పర్ఫెక్ట్గా మంచి ఉంది. ఈ మంచి మీతో షేర్ చేసుకోవాలనిపించి మీకు ఇక్కడ దాకా ఇబ్బంది పెట్టడం బహుశా ఇంకా ఇదేంటి, దిస్ ఈజ్ రియల్లీ హ్యాపీనెస్. నేను బాధలు ఉండొచ్చు,
జనాలు చాలా మంది ఉంటారు, ఎట్లా నువ్వు తిరుగుతున్నావు ఈ ఏజ్లో ఎలా ఇది చేస్తున్నావు. సోలీ గాడ్స్ గ్రేస్. నేను చాలా ట్రైన్ అయిపోతాను, మా బాగా బాగా ట్రైన్ అయిపోతాను. అక్కడి నుంచి ఇక్కడికి వస్తే ట్రైన్ అయిపోతాను. నేను మచిలీపట్నం దాకా వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇప్పుడు బయలుదేరితే రేపు సాయంకాలం మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాను. రాత్రి జర్నీ చేసి మళ్ళీ ఆ పని చూసుకుని మళ్ళీ విజయవాడ వచ్చి ఇక్కడికి వచ్చేస్తాను. మళ్ళీ వచ్చేసి ఉపాధి ఏమైనా కావాలంటే మామూలుగా ఇదే కదా బోర్ సూప్ అది పెట్టడం అయితే ఏదో మా అమ్మ చెప్పింది కదా చూసుకుంటే 24 hours అయినా మళ్ళీ చూసుకుంటూ ఉండవు. 24 hours జర్నీ చేసినా కూడా మళ్ళీ దిస్ ఇస్ ఆల్ గాడ్స్ గ్రేస్. మనం ఒకప్పుడు ఉన్న బాధలు అంటే ఎవ్రీథింగ్ ఆ కోపం అయితే చాలా తగ్గింది కదా. మా ఫ్రెండ్స్ ఒప్పుకుంటారు కదా, తగ్గిందా? కోపం అయితే మ్యాక్సిమం తగ్గింది. కొంచెం ఉండొచ్చు కానీ మ్యాక్సిమం. అమ్మాయి అయితే చూసింది, అమ్మాయి ఫస్ట్ వీక్నెస్, మా బావ సెకండ్ వీక్నెస్, మా ఫణి కనపడ్డారు థర్డ్ వీక్నెస్. వీళ్ళందరూ వీక్నెస్ వీళ్ళందరూ కూడా. కాబట్టి జస్ట్ ఈ మారుతారు జనాలందరూ ఆటోమేటిక్గా వేరే రకరకాల మాటలు మాడతారు. కానీ ఈ ఎవరైతే బాప్టిజం తీసేసుకోండి రక్షణ పొందారని చెప్పి క్రైస్తవులు మారాలి. బాప్టిజం తీసుకుంటే మారరు ఎవరు, అది కరెక్ట్ కాదు. అది చెప్పాలి క్రైస్తవులందరికీ. అట్లాగే ఈ మార్గం ఎలా ఉంటుందో జనాలకి నిజమైన వెలుగేంటి, నిజంగా నాగలాగే సంతోషం ఎలా ఉంటుందో నిజమైన క్రైస్తవులు. నా చిన్నప్పుడు ఎంసీపాల్ గారు చూసేవాడు. ఎంసీపాల్ గారు ఉండేవాడు ఫస్ట్ నా చిన్నప్పుడు బీకాంలో. ఎంసీపాల్ ఆ తర్వాత విజయ్ కుమార్. ఎంటైర్ లైఫ్లో నేను చెప్పిన ఇద్దరు ముగ్గురు చెప్పగలను నిజమైన క్రైస్తవులు, నిజమైన బిలీవర్స్. ఎంసీపాల్ గారు, విజయ్ కుమార్, మా ఆల్రెడీ సాల్మన్. ఇట్లా కొద్దిమంది మాత్రమే ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఉంటే నిజంగానే ఈ పరిగెట్టి బాప్టిజం తీసుకోవాలి, బాప్టిజం ఈ జనాలు మార్చాలని ఈ పిచ్చి తత్వం మానేసి నిజమైన క్రైస్తవులుగా నువ్వు బ్రతికితే మిగతా వాళ్ళకి అర్థమవుతుంది. మీరు కన్వర్షన్ చేయగా పెట్టుకుని నువ్వు రక్షణ పొందావు అంటే నువ్వు నిజంగా బాబాలో పోతావు, పరిగెడుతున్నావు. సార్ ఒక్కసారి లాస్ట్గా ఫైనల్గా మీరు నాకు ప్రార్థన చేసి ముందుకు చేస్తే బాగుంటుంది ప్లీజ్. ఎందుకంటే ఎంత చెప్పిన తర్వాత ప్రార్థన చేయకపోతే బాగుంటుంది. కాబట్టి రాజుగారు ప్రార్థన చేస్తారు, మాట్లాడితే 2 నిమిషాలు మాట్లాడి ముగించేయండి. క్లోజ్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కూడా అయిపోయింది. అందరికీ థ్యాంక్స్. భోజనాలు చేసేవాళ్ళే భోజనం వచ్చింది.